శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఇంటర్ వేడుకలో ఒక స్పెషల్ సెగ్మెంట్ మీకోసం. ఇంత ఉత్సాహంగా డాన్స్ చేసావంటే నాకెందుకో నీకు సరైన జోడి ఎవరో రాబోతున్నారు. అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా బ్రో? నా పిల్లం ఈ సీరియల్ షోల వల్ల నా పిల్లం వచ్చేసింది హైదరాబాద్. నేను ఏదో కోడలు మామయ్యని చంపబోయిందంట, అది చంపిందా లేదా అని చెప్పి హైదరాబాద్ వచ్చేసింది. అది వినవే, నా మాట వినవంటే ఇంటలేదు. అది అది ఎక్కడుందో ఎక్కడ తిరిగిందో. ఏమే ఇంటికి వెళ్దాం రావే. నేను రాను. నా మాట వినవా? ఇక్కడ సీరియల్స్ వాళ్ళు వాళ్ళ మామయ్యని చంపడానికి బండరా ఎత్తారంట. ఎందుకు చంపాలనుకుంది, అసలు చంపిందా లేదా అవన్నీ కనుక్కుంది. ముందు రావే, నా మాట వినవా? నువ్వెవరు అసలుకి? మొగోడిని. అది నేను చెప్పాలి. చెప్పే టైం యాడిచ్చావు నాకు. మల్లెపూలు తెచ్చుకున్నాను, కనీసం ఈ నలిగే వరకన్నా నాతో ఉన్నావా నువ్వు? అంటే ఇది నలిగిన తర్వాత వెళ్ళిపోతావా? సరేలే, వెళ్ళిపో ఇంకా. నువ్వు వస్తావా రావా చెప్పు. ఒక్క నిమిషం ఆగు. ఇక్కడుంది. అవును, ఇట్రా నీ పని చెప్తా. ఇట్రా. నా పని చెప్తా? నీ పనే అయితే నేను రాను. చెప్పగందా నువ్వు మీ ఆయన సంసారం మంచిగా ఉండాలని చెప్పేసి పాపం అబ్బం శుభం ఎరగని మీ మామయ్య మీద బండరేట్టుతావా నువ్వు? మీ మామయ్య ఏమన్నాడే నిన్ను? మీ మామయ్య కొట్టాడా? ఆగుబే అడుగు. ఎందుకు బండరా ఎత్తింది? ఎందుకు? ఆ ముసలోడిని చంపితే చంపి నీకేంది ముసలోడి మీద ప్రేమ? పాపం ముసలోడు ఎంత బాగా యాక్టింగ్. అమ్మా నువ్వు అంత ఫీల్ అయితే ఎందుకు ఆ ముసలోడి మీద అంత ప్రేమ? ఆ ముసలోడు పొద్దునే చెంబు పట్టుకొని చెరువు గట్టు మీదకి వెళ్తున్నప్పుడు, చెరువు గట్టుకి వెళ్ళేటప్పుడు ఇలా ఆ కాళ్ళు వణికినప్పుడే ఫిదా. ఆవిడ తప్పేముంది చెప్పు, అందులో ఏమైంది? తప్పేముందా? ఆ ముసలోడు ఏం చేస్తాడు? ముద్ద తిని ఇంట్లో కూర్చుంటాడు. మరి ఆ ముసలోడు మీద బండరా ఎత్తింది. అది చంపిందా లేదా అని భయం అవుతుంది నాకు. అవునా? సరే చూద్దాం రేపు పొద్దున్న ఎపిసోడ్ లో. ఎల్లకి ఆవిడ కొట్టగే కొడతా అని చెప్పి హింట్ ఎందుకు ఇస్తున్నారు నువ్వు నాకు? నేనేం కొట్టాను గాని ఒక్క నిమిషం అట్లనే అన్నే ఆగు. దొరికింది. ఎంత బాగా ప్లాన్ చేసావమ్మా మీ అత్తమ్మని చంపాలని చెప్పేసి. ఇంకో సీరియల్ అయితే మొన్న ఏమైంది తెలుసా? వాళ్ళ అత్తమ్మని చంపుదామని ప్లాన్ వేసింది. నాకు పిచ్చిగా నచ్చేసింది. నాకు కొన్ని టిప్స్ చెప్పవా? వాళ్ళ అమ్మని చంపితే నీకేమైంది? రేపటికల్లా మీ అమ్మ నా దగ్గరకు వచ్చేమన్నా గొడవ పడితే మీ అమ్మని ఎట్లా చంపాలి, మీ అమ్మని ఎట్లా పైకి లేపాలి అని ప్లాన్ నాకు కావాలి కదా. మీ అమ్మ ఇట్లా అక్కడ నుంచి అక్కడ లేదా బెలూన్లు ఉందనుకో. మా అమ్మ మీద ఎందుకు పగ? నిన్ను అన్నది కదరా, అందుకే పగ. నిన్ను గనక ఫస్ట్ మీ ఆయన్నే లేపేయాలి. లేపేసా, నెక్స్ట్ నేనే. నిన్ను గనక కనకపోయింటే నేను సల్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకునేదాన్ని. ఎవరినమ్మా? సల్మాన్ ఖాన్ ని. ట్యాంక్ బండ్ దగ్గర స్వీట్ కాళ్ళు అమ్ముకునే వాళ్ళను అందరి ముందు పరుగు పోయిందిగా. చంపాడా లేదా అదొక్కటి తెలియాలి, ఆ టిప్స్ తెలియాలి. నువ్వేమైతే అనుకుంటున్నావో ఇంకా జరగలేదు, సంవత్సరం టైం ఉంది. ఒక్క సంవత్సరం టైం అంటే అసలు నువ్వు ఎలా చంపాలనుకుంటావమ్మా? నువ్వు అంటే అనుకుంటున్నాను ఇంకా. అది కథ, నువ్వు ఎందుకంత సీరియస్ అయిపోతున్నావు? అయినా ఈ రోజు కథ అనుకుంటే సంవత్సరం తర్వాత దాన్ని మేము చూపిస్తాం. అప్పుడు దాకా నువ్వు బాధపడుతూ ఉండు. నా ముసలోడు ఆడు ఉన్నాడా పోయి నన్ను బాధ అవుతుందిరా నాకు. ప్లీజ్ వాడిని కనిపెట్టి ఎక్కడున్నాడో. ఆ లుంగి లాగితే ముసలోడు కాదు, నువ్వు పోతావు. నా మాట విని ఇంటికి వెళ్దాం రా. సరే పద. ఒక్క నిమిషం ఆగు. ఏంటమ్మా నువ్వు సీరియల్ లో ఆమె పడుతున్నావు, బయట నన్ను చూస్తుంటే నా ఎంబడిన పడేటోడు తెలుసా నీకు? ఈ అందం నేను ముందు చూడలేదు, ఇప్పుడు చూసా. మనం ఇద్దరం కలిసి సీరియల్ చేసుకుందాం ఇప్పుడు, సరేనా? మరి ఆవిడ ఏం చేస్తావు? చిచి
చిచ్చియా అది నా పిల్లం. పర్లేదు భయ్యా నీకు పర్లేదు, మరి నాకు నేను ఒక చిన్న అడ్వైస్ ఇస్తా. ఈ అమ్మాయి నేనైతే అసలు చేయను. నన్ను అవును, నేను ఇంత ఉన్నా, మీరు ఇంతే ఉన్నారు. అయినా నా పిల్లం నాకు ఉండగా మాకు ఎవరి పిల్లలు వద్దుకొని వచ్చే పిచ్చిదానా. నీకు విషయం చెప్పనా, సీరియల్లో ఆవిడ నిజంగా చంపదు, అదంతా ఎంటర్టైన్మెంటే. మనల్ని ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి కదా, పాప వాళ్ళు కష్టపడి మనకు చూపిస్తున్నారు. మరి అప్పటి నుంచి నాకు ఎందుకు చెప్పలేదురా? మినిమం 10 నిమిషాలు అన్నా చెయ్యాలి కదా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సర్లే, ఇంకోసారి ఎప్పుడు తప్పుగా అనుకోకే. సరే దా. సీరియల్స్ వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గా చూసుకున్న ఆడియన్స్ అక్కడ చాలా మంది ఉన్నారు. సో వన్స్ అగైన్ a big round of applause to all our serial actors over here. ఒక చిన్న మాట చెప్తాను. Yeah. అంటే ఇందాక చాలా మంచి మాట చెప్పారు, ఎంటర్టైన్మెంట్ కోసము చాలా మంది చాలా క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారని. సో వన్ సిమిలర్ ఇన్సిడెంట్ విచ్ చేంజ్ మై లైఫ్ ఆల్సో, నేను కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు చెన్నైలో వెళ్ళి నేను ఒక సీరియల్లో యాక్ట్ చేసేదాన్ని, ది యాంటోగనిస్ట్ ఆఫ్ ద సీరియల్, చాలా నెగటివ్ క్యారెక్టర్ అనమాట. సో ఒక రోజు ట్రైన్ లో వస్తూ ఉంటే నేను పడుకున్నాను, స్టేషన్ లో ఆగింది ట్రైన్. అందులో లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను గుర్తుపట్టారు. అక్కడ దానికి ఏమైంది, ఇక్కడ బానే ఉందిగా అని ఒక పెద్ద బూతు మాట్లాడారు. ఎంత బాధపడ్డానంటే ఆ మాట విన్న తర్వాత, అది నేను ఇప్పటికీ చెప్పుకోలేను బయట. కానీ దెన్ ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ టోల్డ్ మై డాడ్, నేను ఇంకా ఈ సీరియల్ చేయను, ఇలా తిట్టారు నన్ను అంటే దట్ ఈస్ రియల్ సక్సెస్. నీ క్యారెక్టర్ చూసిన తర్వాత వాళ్ళు అన్నారంటే నువ్వు బాధపడొద్దు, యూ షుడ్ గో బ్యాక్ అండ్ డూ ఇట్ అని. సో Thanks for entertaining us for years together and for years to come forward. Thank you. నేను ఒక విషయం చెప్పాలి. Ma'am, of course. నెగిటివ్ అని కాదు, పాజిటివ్ కూడా బాగా తీసుకుంటారు. నేను మౌన పోరాటంలో దుర్గా అనే క్యారెక్టర్ చేశాను. నిజంగా ఒక స్టే చేసే ఒక ప్లేస్ లో వాళ్ళకి ఆపరేషన్ అయింది అనమాట అత్తగారికి. ఆవిడ వాక్ చేయమంటే చేయట్లేదు, వాళ్ళ కోడలు వచ్చి భయపడుతున్నారండి, చెప్తే వినట్లేదు అని అంటే నేను వెళ్ళి చూసి మాట్లాడి, ఏం కాదండి డాక్టర్ చెప్పినట్టు వినండి, మీకు అన్ని సరిపోయింది, ఏం కాదు, జస్ట్ వాక్ చేయండి అని అంటే, దుర్గమ్మ మీరు చెప్తున్నారు కదా నేను చేస్తాను అని చెప్పారు. నిజంగానే వాక్ చేశారు. తర్వాత నూకరాజ్ గారు మీ డాన్స్ నిజంగానే బాగా ప్రాక్టీస్ చేశారు, చాలా బాగుంది. నిజంగా నాకు చూస్తుంటే స్టేజ్ మీద చేయాలంత అనిపించింది అనమాట. ఫైమా వచ్చేసి మిమ్మల్ని ఎప్పుడూ టీవీలో చూడటమే, నేను డైరెక్ట్ గా ఈ రోజే చూస్తున్నాను. అంత బాగోదులే. Thank you, Yamuna garu. And now Indrija garu. రాజు అండ్ ఫైమా, ఇప్పుడున్న ఆన్ స్క్రీన్ పేర్ లో యూ టూ ఆర్ ద బెస్ట్. అడిక్ట్ అయిపోతారు కదా, సీరియల్స్ కి అడిక్ట్ అయిపోతే అదెందుకు అలా చేసింది, ఇదెందుకు ఇలా చేసింది అని మాట్లాడే ఆ విధానం ఉంటుంది కదా, అది చాలా బాగా ఎనాక్ట్ చేసి చూపించారు. అండ్ వెరీ వెల్ డన్, సూపర్. Thank you guys.